వెల్కమ్ టు సోషల్ పోస్ట్ విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ కొండపి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సందీప్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి విష్ణు గారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ సోషల్ పోస్ట్. సో మీరు ఒక సైకియాట్రిస్ట్ గా, ఒక డిఅడిక్షన్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నారు కదా. సో ఒక సైకియాట్రిస్ట్ గా అండ్ ఒక డిఅడిక్షన్ స్పెషలిస్ట్ గా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ట్రీట్మెంట్కి సంబంధించి? సో దీనిలో టూ థింగ్స్ విష్ణు గారు. ఒకటి, యాజ్ అ సైకియాట్రిస్ట్ ఐ సీ ఆల్ ద జనరల్ సైకియాట్రిక్ కేసెస్, అంటే ద స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ కానీ, మన కామన్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి కానీ, స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, చైల్డ్హుడ్ డిజార్డర్స్, ఏడిహెచ్డి కానీ, ఆటిజం కానీ, జీరియాట్రిక్ కేసెస్లో డిమెన్షియా కానీ, ఆల్ దోస్ థింగ్స్ కమ్స్ అండర్ జనరల్ సైకియాట్రీ. అపార్ట్ ఫ్రమ్ దట్, my passion and I was always inclined towards addictions anamata. So I did many courses in addictions and నాకు చాలా ఇంట్రెస్ట్. సో అడిక్షన్స్ లో ఐ డీల్ విత్ ఆల్ సబ్స్టెన్సెస్ అండ్ ఆల్సో విత్ బిహేవియరల్ అడిక్షన్స్. ఇప్పుడు కామన్ బిహేవియరల్ అడిక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. పోస్ట్ కోవిడ్ బిహేవియరల్ అడిక్షన్స్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. సో బిహేవియరల్ అడిక్షన్స్ కానీ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ యూస్ కానీ ఐ డీల్. సో ఇప్పుడు అడిక్షన్ అనే దానికి ఒక సరైన నిర్వచనం అంటే ఏం చెప్తారు? సో అడిక్షన్ డెఫినేషన్ అనేది ఇయర్స్గా చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇఫ్ యు సీ ఒక 1000 years 100 years బ్యాక్ తీసుకుంటే అడిక్షన్ వాజ్ జస్ట్ లైక్ ఒక ఈవిల్ లాగా. అంటే తాగిన వాడిని ఒక ఈవిల్ లాగా చూసేవాళ్ళు. ఏదో ఇంటాక్సికేటెడ్గా ఏదో చేస్తున్నాడు. నెక్స్ట్ కేమ్ మోరల్స్, తనకు మోరల్స్ లేవు. నెక్స్ట్ కేమ్ ఎథిక్స్ లేవు. అట్లా నెక్స్ట్ కేమ్ విల్ పవర్. అది అడిక్షన్ అంటే ఓన్లీ విల్ పవర్ అండ్ మోటివేషన్. బట్ ఫైనల్లీ బ్రెయిన్ స్టడీస్, లాస్ట్ 75 years ఆఫ్ న్యూరోసైన్స్ని చూస్తే అడిక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ ట్రీటబుల్ బ్రెయిన్ డిజీజ్ వేర్ మన బ్రెయిన్, బాడీలో ఉన్న జెనెటిక్స్, బయట సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఒక పర్సన్లో సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్సో ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇంటరాక్ట్ అయ్యి ఇట్స్ ఎ కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్. సో ఇప్పుడు అడిక్షన్ అనే దానికి మనం తెలుగులో ఒక మాటలో చెప్పాలంటే దేనికైనా బానిస కావడం. యా, అంతేనా? యా, అలా చెప్పచ్చు. లైక్ అంటే ఐ ఆల్వేస్ ఫీల్ అడిక్షన్ ఒక స్టిగ్మా లాగా చూడకూడదు. బానిస అనేది కూడా, స్లేవరీ అనేది కూడా ఒక స్టిగ్మటైజ్డ్ వర్డ్. సో యాజ్ ఐ కన్సిడర్ అడిక్షన్ యాజ్ ఎ కామన్ డిజీజ్ ఆఫ్ ద బ్రెయిన్. అంటే మనకి డయాబెటీస్ అనేది ప్యాంక్రియాస్కి ఎలా జబ్బో, హార్ట్ డిజీజ్ ఎలా వస్తుందో, హైపర్ టెన్షన్ అంటే మన బీపీకి సంబంధించిన డిజీజ్ ఎలానో, అడిక్షన్ కూడా దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్స్ అ కాంప్లెక్స్ బ్రెయిన్ డిజీజ్. బ్రెయిన్ డిసీజ్. ఎస్. అంటే ఒకప్పుడు మనం అడిక్షన్ అనేదానికి ఏదో డ్రగ్ అడిక్ట్, ఆల్కహాల్ అడిక్ట్ మాట్లాడుకునే వాళ్ళమే. అంటే వీడు దీనికి బానిస అయిపోయాడు అనేసి. అండ్ ఈ మధ్య మనం కొత్తగా మాట్లాడుకుంటుంది సెల్ ఫోన్ అడిక్షన్. ఎస్. మన చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. అంటే అడిక్ట్ అయిపోవడం ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం దానికే కేటాయించుకోవడం. సో ఈ మధ్య బిహేవియరల్ అడిక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాన్ అవ్వచ్చు, సెక్స్ అవ్వచ్చు, ఫోన్ అడిక్షన్ అవ్వచ్చు అండ్ గ్యాంబ్లింగ్. సో ఇవన్నీ కూడా ఒక 100 years బ్యాక్ కూడా ఉన్నాయి. కానీ వై ఇట్ కేమ్ టు లైమ్ లైట్ ఇస్ బికాస్ ఆఫ్ ద యాక్సెస్. అంటే ఇప్పుడు మీరు ఒక 100 years బ్యాక్ గ్యాంబ్లింగ్ అంటే ఏదో సంక్రాంతికి వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్ ఇచ్చినప్పుడు అందరం కలిసి పేకాట ఆడాం, అందరూ ఆడాం, మీరు ఆడారు, నేను ఆడాం. దట్ వాస్ కామన్. బట్ నౌ ఎవ్రీథింగ్. అండ్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ అడిక్షన్ కానీ, పాన్ కానీ, యాక్సెస్ అంత లేదు. ఇప్పుడు యాజ్ టైమ్ డిజిటల్గా మనం గ్రో అవుతున్నాం, టెక్నాలజీ డెవలప్ అయింది, ద వరల్డ్ హ్యాస్ బికమ్ మోడర్నైజ్డ్, ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ ద టిప్ ఆఫ్ ద ఫింగర్. అంటే నేను గ్యాంబుల్ చేయాలన్నా, స్టాక్స్ ఆడాలన్నా, ఎవ్రీథింగ్, సోషల్ మీడియా పోస్ట్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ బాక్స్, ఇస్ యువర్ సెల్ ఫోన్. దట్స్ వై యాక్సెస్ పెరిగి, ఆ కనెక్ట్ పెరిగేటట్టుకి, దాని యూజ్ పెరిగేటట్టుకి స్లోలీ హ్యాబిట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు అడిక్షన్. అందుకే ఈ మధ్య పోస్ట్ కోవిడ్ లైక్ దే వాజ్ లాట్ ఆఫ్ టైమ్. సో మనకి ఫోన్ అడిక్షన్ కానీ, గ్యాంబ్లింగ్ అడిక్షన్ కానీ పోస్ట్ కోవిడ్ అనేది ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది. సో ఇప్పుడు మరి మీరు దీనికి డయాగ్నోసిస్ చేయడానికి, అంటే మీరు పర్టికులర్గా అడిక్ట్ అయిన పర్సన్కి సంబంధించి, అడిక్ట్ అయిన పర్సన్స్ నుంచి అంటే ఎటువంటి విషయాలు మీరు కన్సిడర్ చేసి అతనికి మీరు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు? యా, సో ఎనీ కేస్ ఒక డీటెయిల్డ్ హిస్టరీ, ఒక అసెస్మెంట్, ఎవాల్యుయేషన్, బ్లడ్ వర్కప్ అండ్ డీటెయిల్డ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, లివర్ స్కాన్స్ కానీ, వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ
ఆ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ చేసి వి కమ్ టు డయాగ్నోసిస్. సైకియాట్రీ అవ్వచ్చు, అడిక్షన్స్ అవ్వచ్చు, సబ్స్టెన్స్ యూస్ అవ్వచ్చు, బిహేవియరల్ అవ్వచ్చు, ఏ అడిక్షన్ అయినా దిస్ ఇస్ సెట్ క్రైటీరియా బై DSM-5 అండ్ ICD-11 అండ్ 10-11. సో దాంట్లో మేజర్ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఎనీ అడిక్షన్లో ఫస్ట్ ఈజ్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే యాజ్ టైమ్ గోస్ ఆన్ ఆ సబ్స్టెన్స్ కానీ బిహేవియర్ని కానీ నేను ఎక్కువ సార్లు చేస్తాను. దట్ ఈస్ వన్ టాలరెన్స్. సెకండ్ ఈజ్ విత్డ్రాల్. ఎప్పుడైతే ఆ సబ్స్టెన్స్ నా బాడీలో లేదో లేదా ఆ బిహేవియర్ని నేను మిస్ అవుతున్నానో ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్. థర్డ్ ఈజ్ సేలియన్స్. సేలియన్స్ ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ నాకు చాలా థింగ్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ టు గో టు హాస్పిటల్, పేషెంట్స్ని చూడాలి, ఫ్యామిలీ, కార్, నా ఇష్టాలు, నా హాబీస్ అవన్నీ. నా సేలియన్స్ ఏంటంటే ఎప్పుడైతే నాకు సబ్స్టెన్స్ కానీ అడిక్షన్ నాకు వచ్చిందో ద అడిక్షన్ విల్ బికమ్ మై సేలియన్ ఫ్యూచర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ అడిక్షన్ అవుతుంది. సో దట్ బికమ్స్ మిగతా అన్నిటిని నేను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఫోర్త్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్. నాకు అది హార్మ్ఫుల్ అని తెలిసిన స్టిల్ ఐ డూ ఇట్. అండ్ ఫిఫ్త్ ఇస్ క్రేవింగ్. ఇంటెన్స్ అర్జ్, నాకు అది చెయ్యాలి అని ఉంటుంది, దాని పట్ల కుతూహలం, తపన, అర్జ్. అండ్ 6 ఇస్ లాస్ ఆఫ్ కంట్రోల్. అది నా కంట్రోల్లో నుంచి ఉండదు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఇన్ మై కంట్రోల్ విచ్ ఇస్ మేకింగ్ మీ హ్యాపీ లైక్ ఇట్ కెన్ బి హ్యాబిట్. బట్ వన్స్ ఇట్ ఈస్ లూజింగ్ యువర్ కంట్రోల్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హార్మ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ద హ్యాబిట్ కన్వర్ట్స్ ఇన్ టు అన్ అడిక్షన్. సో ఇప్పుడు అడిక్షన్ కి సంబంధించి స్టాటిస్టిక్స్ అసలు గణాంకాలు వరల్డ్ వైడ్ గా ఎలా ఉన్నాయి, పర్టికులర్ ఇండియాలో ఎలా ఉన్నాయి? స్టాటిస్టిక్స్ ఎవ్రీ డెకేడ్, ఎవ్రీ ఇయర్ చూస్తే అడిక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండి. బోత్ గ్లోబలీ అండ్ ఇండియాలో కూడా చూసిన ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ లైక్ వరల్డ్ డ్రగ్ డే రోజున June 26th they release a report. That's a World Drug Report. Every year WHO and United Nations of Drug and Crime, they'll release a report అన్నమాట. మన దగ్గర ఉన్న డేటా పరంగా లాస్ట్ డేటా చూసుకుంటే వరల్డ్ వైడ్ 300 మిలియన్ సబ్స్టెన్స్ యూస్ కేసెస్ ఉన్నాయి. 300 మిలియన్ అంటే యూ టేక్ ఇట్స్ హ్యూమంగస్ చాలా. అండ్ ఈవెన్ ఇన్ ఇండియా ద కేసెస్ కానీ డ్రగ్ యూస్ కానీ సబ్స్టెన్స్ యూస్ కానీ ఎవ్రీవేర్, ఎవ్రీ కంట్రీ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. సో ఇప్పుడు మీరు సబ్స్టెన్సెస్ అంటున్నారు కాబట్టి, సో అంటే పర్టికులర్గా మనం రెగ్యులర్ మోడ్లో చూసే సబ్స్టెన్సెస్ ఏమున్నాయి అడిక్షన్? డే టు డే లైఫ్. సబ్స్టెన్స్ ఇస్ అ జనరల్ టర్మ్ అండి. సబ్స్టెన్స్లో దెర్ ఇస్ లీగల్, దెర్ ఇస్ ఇల్లీగల్. సో లీగల్ సబ్స్టెన్సెస్లో everything is legal substance if you take from daily use coffee. Caffeine is an addiction. Caffeine can be an addiction. And alcohol, legal substance. Smoking, tobacco is a legal substance. So illegal ante you come with all the drugs, cannabis, cocaine, heroin, MDMA, ecstasy, what you name, anything. Yeah. సో ఇప్పుడు అడిక్షన్ అనేది అంటే ఇది ఒక బ్రెయిన్ డిసీజ్ అనుకోవచ్చా? అంటే మన బ్రెయిన్కి వచ్చిన ఒక రోగం లాంటిది అనుకోవచ్చా? సో దాన్ని నేను ఒక చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ 75 years ఆఫ్ న్యూరో సైన్స్ అండ్ న్యూరో సైకియాట్రీలో అర్థమైంది ఏంటి అంటే, ఫస్ట్ దెర్ ఇస్ అ జెనెటికల్ కాంపోనెంట్. అంటే మనకి అడిక్షన్లో మా గ్రాండ్ పేరెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ అడిక్షన్ ఉంటే ఐ హ్యావ్ 30 to 40% ఛాన్స్ దట్ ఐ కెన్ ఆల్సో బికమ్ అన్ అడిక్ట్. సో ఆ జీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాడీ మమ్మీకి డయాబెటీస్ ఉంటే నాకు డయాబెటీస్ ఎలా వస్తుందో the same way the genetical transmission is there. So ఆ gene undi there are some psychological factors ante నా ట్రేట్ అవ్వచ్చు, నా పర్సనాలిటీ అవ్వచ్చు, నేను ఎక్స్ట్రోవర్టా ఇంట్రోవర్టా, దేర్ డిఫరెంట్ థింగ్స్. తర్వాత ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే నా చైల్డ్హుడ్ స్ట్రెస్, ట్రామా అండ్ నా యాక్సెస్ టు ద సబ్స్టెన్స్, పీర్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ స్టూడెంట్కి ఒక జీన్ ఉంది, నేను చాలా స్ట్రెస్ఫుల్ చైల్డ్హుడ్ ఉంది అండ్ నేను చాలా ఇంట్రోవర్ట్ని, ఐఎమ్ వెరీ కామ్, రిజర్వ్డ్, ఒక సోషల్ గ్రూప్లో కలవాలంటే నాకు చాలా భయం. ఇట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న నాకు ఒక జీన్ ఆల్రెడీ బ్రెయిన్లో ఉంది. అండ్ కాలేజ్కి వెళ్ళంగానే పీర్ ప్రెషర్, అందరు తాగుతున్నారు, వాళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళలో కలవాలి అంటే నేను కూడా తాగాల, లేకపోతే వాళ్ళు కూడా అరే తాగితే అందరు తాగుతున్నారు కదా, ఇట్స్ వెరీ కామన్ కదా, నువ్వు కూడా తాగు అనే ఒక ప్రెషర్. ఆ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఈ జీన్, నా స్ట్రెస్, నా యాంగ్జైటీ, అట్ ద సేమ్ టైం పీర్ ప్రెషర్,
సోషల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఐ ట్రైడ్ మై ఫస్ట్ డ్రింక్. నా ఫస్ట్ డ్రింక్ తాగిన తర్వాత అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని నా ఇనిషియేషన్కి రిస్క్ తయారు చేశాయి. దాని తర్వాత నేను ట్రై చేసిన తర్వాత దర్ మల్టిపుల్ చేంజెస్ ఇన్ ద బ్రెయిన్. సో ద మేజర్ చేంజ్ ఇన్ ద బ్రెయిన్ ఈస్ మీరు కాఫీ తీసుకోండి, చాక్లెట్ తీసుకోండి, బిర్యానీ తీసుకోండి, మనీ, గ్యాంబ్లింగ్ ఆర్ కొకేన్, హీరోయిన్, ఎండిఎంఏ, ఎక్స్టసీ, ఎనీ డ్రగ్ ఇన్ దిస్ వరల్డ్, you are getting addicted to a chemical called dopamine. డోపమైన్ DOPAMINE. సో ఆ డోపమీన్ అనే కెమికల్ బ్రెయిన్ కి చాలా ఇష్టం. ఇట్ ఈస్ అ కెమికల్ ఫర్ రివార్డ్, ప్లెజర్, మూమెంట్ అండ్ మోటివేషన్. ఏ కెమికల్ అయినా మన సెంట్రల్ లోబ్ బ్రెయిన్లో యాక్ట్ అవుతే ఈ డోపమీన్ అనేది రష్లో వస్తుంది. ఈ డోపమీన్ అనేది రష్లోకి రాగానే బ్రెయిన్కి చాలా నచ్చి ఆ యాక్టివిటీని కానీ ఆ సబ్స్టెన్స్ని కానీ మళ్ళీ రిపీట్ చేయమని అడుగుతుంది. సో దట్ ఈస్ హౌ మనం అంత ఎనీథింగ్ వీఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు కెమికల్ కాల్ డోపమీన్ ఇన్ అవర్ బ్రెయిన్. సో మన డే టు డే లైఫ్లో మనం ఏం చేసినా కూడా అన్ని డోపమైన్ కోసమే చేస్తాం. అంత జనరలైజ్ చేయలేం. దర్ ఆర్ మల్టిపుల్ కెమికల్స్, సెరిటోనిన్, డోపమీన్, ఆక్సిటోసిన్, దర్ ఆర్ మల్టిపుల్ కెమికల్స్. బట్ ద కింగ్ కెమికల్ అంటే కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, అంటే లయన్ ఎట్లా కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, the dopamine is the king of the brain anamata. It is the highest pathway and it rules everything. Okay. So మనం ఏ ప్లెజర్ అయినా, ఎనీ ప్లెజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు నాకు ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ తినగా నాకు వచ్చే కెమికల్ డోపమినే. సో నాకు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఇష్టం. సచిన్ టెండూల్కర్ చూసినప్పుడు కూడా నాకు వచ్చేది డోపమినే. ఒక ఫిల్మ్ స్టార్ ఇష్టం, ఆ ఎగ్జైట్మెంట్ డోపమినే. ధోని 6 కొట్టాడు, ఆ ఎగ్జైట్మెంట్ కూడా డోపమినే. వాట్ ఎవర్ ఈజ్ మేకింగ్ మీ ఫీల్ దట్ రష్, హ్యాపీ, ద ప్లెజర్ chemical is dopamine. So that comes from coffee, that comes from cocaine also. But so, difference is coffee lo oka 50 units vaste, cocaine lo oka 500 units vastundi, ante difference. సో అంటే మనకి ఇష్టమైన యాక్టివిటీ చేసినప్పుడు ఆ డోపమైన్ అనేది మనని కొంత రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తుంది. So it has two functions. Dopamine has two and kaadu, it has multiple functions, but one is giving pleasure, second is reducing stress. స్ట్రెస్ని తగ్గిస్తుంది, ప్లెజర్ని ఇస్తుంది. సో ఈ రెండు విధాలుగా డోపమిన్ కెమికల్ యాక్ట్ చేస్తుంది.